అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి చికెన్ కర్రీ చూపిస్తున్నానండి. గ్రీన్ చికెన్ చిల్లీ కర్రీ చాలా బాగుంటుంది. రుచి మాత్రం నోరు ఊరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ వచ్చేసి మీరు చపాతీకి, పొరాటాకి, ఇడ్లీ, దోశకి, అన్నంలో కూడా పెట్టుకొని తినొచ్చు. ఎప్పుడు ఒకే విధంగా చేసుకోకుండా ఇలా డిఫరెంట్గా కూడా మీరు చేసుకొని ట్రై చేసి తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టపడి తింటారు. పూర్తి వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోలోకి వెళ్దాం రండి. ఇక్కడ నేను వచ్చేసి చికెన్ వచ్చి 600 గ్రాములు తీసుకున్నాను, స్కిన్లెస్. ఇప్పుడు ఈ చికెన్ అంతా మ్యారినేషన్ చేసుకుందాము. ఇందులోకి ఒక గ్రీన్ పేస్ట్ని మనం రెడీ చేసుకొని ఇందులో వేసుకుందాం. చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి నేను పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. ఒక 15 నుంచి 16 వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుంటున్నాను. ఇందులోకి ఒక 10 జీడిపప్పులు తీసుకుంటున్నాను. ఈ జీడిపప్పు వల్ల మంచి టేస్ట్ వస్తుంది, గ్రేవీ కూడా మంచి చిక్కదనం వస్తుంది. ఒక 1/2 టీ స్పూన్ సోంపు తీసుకుంటున్నాను. స్పైసీనెస్ కోసం 3 యాలకులు, 3 లవంగాలు, 1 ఇంచు చెక్క తీసుకుంటున్నాను. ఒక 1/4 టీ స్పూను జీలకర్ర, ఒక 1/2 పిడికిలు పుదీనా ఆకు, ఒక 1/2 పిడికిలు కొత్తిమీర. ఇప్పుడు ఇదంతా ఫైన్ పేస్ట్ నూరుకోవాలండి, నీరు పోసుకోకుండా. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా ఇందులో వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. 1/4 టీ స్పూన్ పసుపొడి, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ గరం మసాలా. ఇప్పుడు ఈ చికెన్ అంతా బాగా మిక్స్ చేయాలి. ఈ మసాలా అంతా ముక్కలు పట్టే విధంగా. చాలా బాగుంటుంది టేస్ట్. తప్పక ట్రై చేయండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఈ చికెన్ అంతా ఒక అరగంట సేపు నానబెట్టాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన 2 ఉల్లిపాయల్ని వేసుకుందాం. ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని మీడియం మంట మీద ఒక 2 నిమిషాల పాటు వేయిస్తే సరిపోతుంది. లైట్ అండ్ బ్రౌన్ కలర్ వస్తే చాలు, ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు. ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా ఇందులో వేసుకుందాం. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు సన్న మంట మీద ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి వాటర్ అంతా ఎలా రిలీజ్ అయ్యాయో. ఇప్పుడు మంటని మీడియం మంట మీద పెట్టుకుందాం. మంట మీద పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపొడి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ పొడి వేసుకుంటున్నాను. ఇదంతా బాగా కలుపుకుందాం. ఈ సమయంలో ఉప్పు చెక్ చేసుకోవాలి. నాకు ఉప్పు తగ్గింది కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. నాకు కారం సరిపోలేదు కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. మీరు చూసి వేసుకోండి. నేను ఇక్కడ పులుపు కోసం ఒక 1/2 నిమ్మకాయ పిండుకుంటున్నాను జ్యూసు.
ఇదంతా కలుపుకుందాం. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నా మొదటి వీడియో మీకు వస్తుంది. ఇలాంటి మంచి మంచి రెసిపీలు చాలా కొత్తగా నేను చికెన్ కర్రీలు అంతా చేసి చూపించానండి. మన ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా అవి కూడా చూసి ట్రై చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది రుచి. సపోర్ట్ చేయండి. నేను ఇక్కడ వాటర్ వచ్చేసి ఒక హాఫ్ కప్ తీసుకుంటున్నాను. సరిపోతుంది హాఫ్ కప్పు. మీకు కావాలంటే ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇంకొక హాఫ్ కప్ తీసుకోండి. మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు సన్న మంట మీద ఉడికించాలి. 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఎలా ఉడికిందో. గ్రేవీ కూడా చిక్కగా అయిపోయింది. చూడండి ఎంత బాగా ఉడికిందో. స్టవ్ ఆఫ్ చేసుకొని పైన కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవటమే. ఇంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు చికెన్ కర్రీ. గ్రీన్ చికెన్ చిల్లీ కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్. ఇది చపాతీలకైనా, పొరటలకైనా, దోశలకైనా మీరు చేసుకొని తినొచ్చు. అన్నంలో కూడా పెట్టుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఎలా వచ్చిందనేది. మరిన్ని వీడియోస్ కోసం రాజా కుకింగ్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నా మొదటి వీడియో మీకు వస్తుంది. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.